రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఒక స్పష్టమైనటువంటి అంశంతో స్పష్టత లేకుండా టీచర్ల బదిలీ ఇంత క్లిష్ట దశలో ఉంటే 19,000 మంది పైన ప్రమోషన్లు ఇచ్చి 35,000 ట్రాన్స్ఫర్లు జరిపి పాఠశాలలన్నిటి కూడా సమర్థవంతంగా నడవాలనేటువంటి ఒక ఆ అధ్యాపక వర్గానికి సంబంధించిన ఫ్రస్ట్రేషన్ అసహనాన్ని తొలగించి వాళ్ళ సమస్యను పరిష్కరించడంతో పాటుగా పాఠశాల విద్యుత్ బిల్లులు కట్టలేక ఇబ్బంది అవుతా ఉంది. అవి ప్రభుత్వ పాఠశాలలు గౌరవ ముఖ్యమంత్రి గారు, విద్యుత్ శాఖ మంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కలిసి ఒక గొప్ప నిర్ణయం తీసుకొని పాఠశాలలందరికీ రెసిడెన్స్తో సహా విద్యుత్ బిల్లులు కట్టాల్సిన అవసరం లేదని చెప్పేటువంటి ఒక గొప్ప నిర్ణయం. దాని తదుపరి డ్రింకింగ్ వాటర్ సంబంధించిన సమస్య లేకుండా, అంతేకాదు అక్కడున్న సంఖ్యను బట్టి శానిటేషన్ సిబ్బంది లేదు, అధ్యాపక వర్గమే ఊడ్చుకోవాల్సి వస్తుందని నిధులు మంజూరు చేసి ఇలా పాఠశాలల స్థితిగతులు మార్చడం జరిగింది. అంతేకాదు ఈరోజు రాష్ట్రంలో ఉన్న 1,023 గురుకులాలకు సంబంధించి 600 చిల్లర గురుకులాలకు సొంత భవనాలు లేవని, ఉన్న అద్దె భవనాలకు కూడా 4-5 సంవత్సరాల నుంచి కిరాయి ఇవ్వకపోతే వాటన్నిటినీ డాటా తెప్పించి వాళ్ళందరి యాజమాన్లతో ఆయా హాస్టళ్ల నిర్వహణకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీలతోటి మాట్లాడిపించి వాళ్ళ యొక్క రెంట్స్ అన్ని కూడా పేమెంట్ చేసి మినిమం సౌకర్యాలను మౌలిక సదుపాయాలు లేక ఇబ్బంది పడుతున్నారో అవన్నీ ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకున్న సందర్భంగా నేను ఒక విద్యార్థి నాయకుడిని ఆ సంబంధించిన సమస్యల పట్ల అవగాహన ఉంది. ఇలాంటి ఒక గొప్ప చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు వారికి సందర్భంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. 10 సంవత్సరాలు విద్యా వ్యవస్థ నిర్లక్ష్యం జరిగింది. రిక్రూట్మెంట్ లేదు, వైస్ ఛాన్సలర్ లేరు, అనేక రకాలుగా ప్రొఫెషనల్ గా యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ లేదు, టీచర్లకు సంబంధించి లేదు. ఇవాళ రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో రేపు డిఎస్సి నోటిఫికేషన్, ఎగ్జాము, దాని తర్వాత ఫలితాలు ఇచ్చి ఉద్యోగ నియామకాలు ఇస్తా ఉన్నాం. గురుకుల నియామకాలు ఇచ్చారు. ఈ విధంగా అన్ని రకాలుగా ఎడ్యుకేషన్ సంబంధించి ఒక సమూలమైన మార్పు తీసుకొచ్చి ప్రభుత్వానికి సంబంధించి దయచేసి ఇంతకుముందు వెంకన్న గారు చెప్పినట్టుగా ఇది ఒక సాంకేతికమైనటువంటి ఒక సమాజంలో ఒక పునాది లాంటి ఈ అంశాన్ని మార్పుకు శ్రీకారం చుట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వారు కూడా ఇవాళ గర్వంగా, ఎందుకంటే రాష్ట్ర రిజల్ట్ పర్సెంటేజ్ 91 యావరేజ్ ఉంటే గురుకులాల్లో 98% ఉంది. వాళ్ళందరినీ మనం ప్రశంసించి కనీస మౌలిక సదుపాయాలు పరిష్కరించడానికి మీరు చూపుతున్న చొరవ వాళ్ళు ఇంకా ఉన్నతమైన శిఖరాలు కోవడానికి ఉపయోగపడుతుంది. దాంతో పాటుగా ఇలా ఇంటర్మీడియట్ సంబంధించి రాష్ట్ర పర్సెంటేజ్ 64 ఉంటే గురుకులాలకు సంబంధించి 91% రిజల్ట్ ఉంది. అలా ఆ టీచర్స్ వాళ్ళను మనకున్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి కాలేజీ నడిపే అధ్యాపక బోధించే వాళ్ళందరి దాకా కూడా ఇలా అభినందించాల్సిన అవసరం ఉందనే మాట సందర్భంగా మనవిస్తూ మరొకసారి వీటితో పాటుగా చాలా కాలం కింద 35 గురుకులాలు ఏర్పాటు చేయబడి వాటికి సంబంధించి కూడా మీరు ఆనాడు జగిత్యాల జిల్లాలో పెద్దాపూర్ పోయిన తర్వాత అక్కడ పడేటువంటి మిగతా 35 గురుకులాలకు సంబంధించి కూడా సౌకర్యాలన్నింటినీ పరిష్కారం చేయమని చెప్పినారు. ఏ పిల్లవాడు కూడా బెడ్ లేకుండా పండొద్దు, డైనింగ్ టేబుల్ మీద తినాలి అనే మౌలిక సదుపాయాలు కల్పించడానికి చర్యలు తీసుకున్నాం. మీ అందరు కూడా మరొక్కసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, సార్ ఇంకొక మాట కూడా గౌరవ శాసనసభ్యులు అనేక సందర్భాల్లో మీకు బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రిగా నాకు మెచ్చార్జీలకు సంబంధించిన అంశం కూడా చెప్తా ఉన్నారు. ఇన్ని రకాల వసతులు కల్పిస్తూ కడుపుకు సంబంధించిన అంశం మీద కూడా ఆలోచన చేయాలి ప్రభుత్వాన్ని సందర్భంగా కోరుతూ మరొక్కసారి హృదయపూర్వకంగా నమస్కారం తెలుపుతూ మీకు కృతజ్ఞతలు చేస్తా ఉన్నాను.